అదే సమయంలో అయ్యా మా దేశాన్ని సంరక్షించండి అయ్యా, మా దేశాన్ని కాపాడండి అయ్యా. నాయన మా దేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతుంది నాయన, మీరే మా దేశాన్ని సంపూర్ణంగా భద్రపరచండి అయ్యా. దుష్టుల యొక్క ఆలోచనల నుండి, దుష్టుల యొక్క పన్నాగముల నుండి, దుష్టుల యొక్క నాయన విపత్కరమైన మనస్తత్వము నుండి మా దేశంలో ప్రతి ఒక్కరిని సంరక్షించండి, కాపాడండి నాయన. మా దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి నాయన సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా. సమయోచితమైన మంచి ఆలోచనలు తీసుకునే నిర్ణయాలు తీసుకోగలిగిన కృపనివ్వండి అయ్యా. రాజులను నేనే ఏర్పాటు చేస్తానన్నావు, పరిపాలకులను నేనే నిర్ణయిస్తాను, నియమిస్తాను అని చెప్పన్నావు. కాబట్టి నాయన ఈ చిత్త ప్రకారమే ఈ దేశం ప్రభువా సస్యశ్యామలముగా ఉండాలయ్యా, సౌభాగ్యంతో నింపబడి ఉండాలయ్యా, క్షేమము సమాధానం కలిగి మా దేశం వర్ధిల్లాలయ్యా. కాబట్టి ప్రార్థన చేస్తున్నారు నాయన, మా దేశ ప్రధానమంత్రి మోడీ గారు మంచి నిర్ణయాలు తీసుకొని ప్రభు మా దేశం చుట్టూ కంచె వేయడానికి మీరిచ్చినటువంటి సైనికులను ప్రత్యేకంగా కాపాడండి అయ్యా. ఒక్కరు కూడా ప్రాణం పోగొట్టుకోవడానికి వీలేదయ్యా. సైనికుల కుటుంబాలను కనికరించి కాపాడండి, సంరక్షించండి నాయన. సంపూర్ణ విజయాన్ని మా దేశానికి అనుగ్రహించి, క్షేమాన్ని భద్రతను అనుగ్రహించి నాయన మేము ప్రశాంతంగా బ్రతుకులాగున సహాయం చేసి ప్రతి రాష్ట్రపు ముఖ్యమంత్రిని దీవించయ్యా. ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర క్షేమం కోసం మంచి నిర్ణయాలు తీసుకోలాగున సహాయం చేయండి అయ్యా. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని, అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని నాయన మీ చేతులకు అప్పగిస్తూ అద్భుతమైన పరిపాలన చేస్తూ నాయన సమయోచితమైన మీ జ్ఞానంతో నింపబడి మా రాష్ట్రాలలో అభివృద్ధి కోసం నాయన వాళ్ళు శతవిధాల ప్రయాసపడులాగా సహాయం చేయమని అటు జ్ఞానమును మీరు అనుగ్రహించండి. అలాగే అటు అద్భుతమైన పరిపాలన చేసే శక్తిని వీరికి అనుగ్రహించమని అందరి ప్రార్థన ఆలకించి మా దేశానికి, మా రాష్ట్రాలకు మీ ఆశీర్వాదము, మీ యొక్క భద్రత, క్షేమము అనుగ్రహించమని నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్.